హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద ఈరోజు వాదనలు అయితే జరుగుతాయండి. కాకపోతే కొంచెం ఐటమ్ నెంబరు 123 నుంచి 135 మధ్య మనమే కేసెస్ అన్నీ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందంటే వస్తుందా రాదా అని కొంతమంది అపోహల్లో ఉన్నారు. సో ఏంటంటే మన అడ్వకేట్స్ గారు అందరూ వెళ్ళి లంచ్ మోషన్లో అడుగుతారు. అడిగితే లంచ్ మోషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా 3 o'clockకి వాదనలు జరుగుతాయండి. వాదనలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే వాదనలు ఉన్నాయండి. బెంచ్ మీదకైతే వచ్చింది. ఐటమ్ నెంబర్ 123 నుంచి 135 వరకు మన కేసెస్ ఉన్నాయి రోస్టర్ పాయింట్స్ మీద. సో ఇదండి సమాచారం. ఈవినింగ్ ఏం జరిగింది ఏంటనేది మీకు పూర్తిగా అప్డేట్ ఇస్తాను. మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ప్రతి ఒక్కరూ పిటిషనర్స్కి సహకరించాల్సిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఫస్ట్ టైం సమ్మర్ వెకేషన్ తర్వాత ఫస్ట్ టైం బెంచ్ మీదకి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుందండి. ఎవరైనా సరే ఎంత పోరాటం చేసినా. సో పిటిషనర్స్కి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోస్టర్ మిస్టేక్స్ ఉంటే రీమైన్స్ కానీ రీనోటిఫికేషన్ కానీ ప్రతి ఒక్క నిరుద్యోగి కోరుకుంటున్నారు. రోస్టర్ మిస్టేక్స్ లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో మనమైతే మిస్టేక్స్ ఉన్నాయని మన వాదన. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది ఫైనల్ కంక్లూజన్ బట్టి న్యాయస్థానం నుంచి ఏమొచ్చింది ఏంటనేది చూద్దాం. మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా రీమైన్స్ కానీ రీనోటిఫికేషన్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మిస్టేక్స్ లేకపోతే ప్రజెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ ఇచ్చేసేస్తే మనకి సంతోషమే. సో ఈరోజైతే వాదనలు ఉండేయండి. మనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరూ ఓపికతో ఉండండి. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.